హలో! రామ్ రామ్ అందరికీ. ఏంటి బుట్టలు బుట్టలు నింపేస్తున్నానని చూస్తున్నారా? మా మేడ మీద వెజిటబుల్స్ పెట్టామనమాట. అవి హార్వెస్టింగ్‌కొచ్చాయి. అదే తీస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాననమాట మీకు. టమాటాలు చూడండి ఎన్నొచ్చాయో, కనీసం ఒక కిలో వచ్చుంటాయి. ఆ టమాటాలు ఎన్ని కాసాయంటే చెట్టు కింద పడిపోయింది. అన్ని ఘనం కాసాయి. ఇంకా 2 కేజీస్ ఎళ్ళేటట్టే ఉన్నాయి. చానే చెట్లున్నాయి. దాని తర్వాత దొండకాయలు తెంపుకున్నాననమాట. ఇవి కనీసం నియర్లీ 1 కేజీ వరకు వచ్చుంటాయి ఇవి. అండ్ దాని తర్వాత ఉల్లిపరకలు, మెంతులు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తెంపుకున్నాననమాట. అండ్ దేవుని కోసం పూలు కూడా తెంపుకున్నాను. ఒక రోజ్ ఫ్లవర్‌లోనే మా ఇంట్లో కనీసం ఒక 50+ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అవి కూడా నేను ఒకరోజు వీడియో చేస్తాను. తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే గార్డెన్ గురించి కాదు. నేను ఒక మెసేజ్ చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడప్పట్లో తిరుపతికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే తిరుపతిలో చాలా క్రౌడ్ ఉంది. అండ్ ప్లస్ చాలా కూల్‌గా కూడా ఉందన్నమాట. లిటరల్లీ అక్కడ మంచు పడుతున్నట్టే ఉంది. పొగమంచు చాలా ఎక్కువుంది. రీసెంట్‌లీ నేను తిరుపతి వెళ్ళొచ్చాను కాబట్టి ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తున్నాను. హ్మ్. ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పిల్లల గురించి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మేము వెళ్ళొచ్చిన తర్వాత మా అందరికీ ఫీవరు, కాఫ్, కోల్డ్ అంది. ఇప్పుడు మేము వెళ్ళి 1 వీక్ అయితుంది. కానీ ఇంకా మా ఫీవర్ తగ్గలేదు. అండ్ 31 ఫస్ట్ వరకు ఎవరైతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారో వాళ్ళకే దర్శనం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి మిగతా వాళ్ళకి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి.